హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ సంఘర్షణ పార్ట్ 8. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో కొప్పులకి క్రాఫ్ట్లకి కాలేజీలు వేరుగా ఉండేది. ఎక్కువ అలాగే చదువుకునే వాళ్ళు అమ్మాయిలు. రేవంత్ కృష్ణ, చంద్రిక వేరే వేరే కాలేజీల్లో చదివేవారిద్దరు. ఊరికి వచ్చేదారి ఒకటే కావడంతో ఆమె ఊరికి వచ్చేందుకు ఎడ్ల బండి వెనకాలే వచ్చేవాడు. అది గమనించినట్టు మిన్నుకుండిపోయేది ఆమె. రేయ్ కృష్ణ, ఏంట్రా ఇదంతా? మా ఊరు అమ్మాయిలు నీకు తెలుసా? వెనక కూర్చుని కృష్ణ భుజం మీద తట్టాడు మాధవ్. ఈ అమ్మాయి ఎప్పుడూ మీ ఊర్లో చూడలేదురా అన్నాడు కృష్ణ. మా ఊరు అమ్మాయి కాదులే, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది. ఇంతకీ నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి అని అడిగాడు మాధవ్. నా మనసు తన్ని కోరుకుంటోందిరా. వెనక ఎడ్ల బండిలో వెనక వైపు కూర్చుని నవ్వుతూ స్నేహితురాలతో మాట్లాడుతున్న చంద్రికని చూస్తూ అందంగా నవ్వుతూ చెప్పాడు రేవంత్ కృష్ణ. కృష్ణ, మీ నాన్నగారిని ఒక్కసారి గుర్తు చేసుకో. మీకు వాళ్ళకి అస్సలు కుదరదు. మీ అంత ధనవంతులు కాదు వాళ్ళు, హెచ్చరించినట్టుగా చెప్పాడు మాధవ్. కృష్ణ ముఖంలో నవ్వు నీటి మీద రాతలా ఒక్కసారి మాయమైపోయింది. మాధవ్ చెప్పేది కూడా నిజమే అనిపించింది. కృష్ణ బండి ఎడ్ల బండిని దాటుకుని ముందుకెళ్ళిపోయింది. ఆరు బయట వెన్నెల్లో మంచం వేయించుకుని మబ్బుల మాటిన దోబుచ్చులాడుతున్న శశిధరుణ్ణి అదే పనిగా చూడసాగాడు రేవంత్ కృష్ణ. అతని మనసు మాత్రం ఎక్కడో ఉండిపోయింది. ఆమె నవ్వులలో చిక్కుకుపోయినట్టుంది. ఆమెను మరిచిపోవడం అతని వల్ల కాలేదు. ఏదేమైనా ఆమె చేతిని వదలకూడదని నిర్ణయించుకున్నాడు రేవంత్ కృష్ణ. ఇప్పుడు అతని మనసు మరింత ప్రశాంతంగా ఉంది. ఈ సంవత్సరం ఆగితే తన BA చదవడం అయిపోతుంది. ఆమె వివరాలేంటో తనకి అవసరం లేదు. ఆమె మనసు మాత్రమే తనకి అత్యంత అవసరం. ఆమె మనసు ఎలా దోచుకోవాలో సతమతమవుతూ ఆ రాత్రి కలత నిద్రే గతి అయింది రేవంత్ కృష్ణకి. వారం రోజుల నుంచి చంద్రిక ముభావంగా ఉండడం గమనించింది తన స్నేహితురాలు సుప్రజ. ఇద్దరివి పక్కపక్క ఇల్లే. చంద్రిక అమ్మా నాన్న ప్రమాదవశాత్తు మరణిస్తే 3 నెలల క్రితం అక్కడి నుంచి అమ్మమ్మ దగ్గరికి వచ్చేసింది చంద్రిక. ఏమైందే చంద్రిక, ఈ మధ్య నిన్ను చూస్తున్నాను, ఏదో పోగొట్టుకుదానిలా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగింది సుప్రజ. ఏం లేదులే, ముభావంగానే బదులిచ్చింది చంద్రిక. కృష్ణ గురించేనా అని సుప్రజ అడగగానే ఉలిక్కిపడి ఆమెను చూసింది చంద్రిక. ఈ మధ్య నేను గమనించానులేవే, అతను నిన్ను అదే పనిగా చూడ్డం, నువ్వు అతన్ని దొంగ చూపులు చూడ్డం నాకు తెలీదు అనుకుంటున్నావా అని కళ్ళెగరేసింది సుప్రజ. ఎవరైనా వింటారన్నట్టు చుట్టూ చూసి సుప్రజ నోరు మూసిపెట్టింది చంద్రిక. మెల్లిగా మాట్లాడవే, సుప్రజ నోటి మీద చెయ్యి తీస్తూ చెప్పింది. నీకు అతనంటే ఇష్టమా? గుసగుసగా కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది సుప్రజ. అలాంటిదేమీ లేదు అంది చంద్రిక. అదే మంచిది లేవే, వాళ్ళు ఆ ఊరు మొత్తానికి చాలా డబ్బులున్న వాళ్ళు, లేనిపోని గొడవలు మనకెందుకో కాస్త భయంగానే చెప్పింది సుప్రజ. డబ్బున్న వాళ్ళైతే మనుషులు కాదా, మనసు లేదా? చంద్రిక ఉక్రోషంగా అంది. వాళ్ళు మంచి వాళ్ళని అందరూ చెప్పారు, కానీ ప్రేమ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎంతటి వాళ్ళైనా రాక్షసులు అవుతారు. సినిమాల్లో చూడట్లేదా అని అంది. మౌనంగా ఆలోచనలో పడింది చంద్రిక. చెప్పడం మర్చిపోయానే, రేపు సాయంత్రం మన ఊర్లో రంగయ్య బాబాయ్ వాళ్ళ ఇంట్లో సినిమా తెరవేస్తున్నారట, మనము వెళ్దామే అని ఆశగా అడుగుతున్న సుప్రజను చూసి కాదనలేకపోయింది చంద్రిక. సరే అంది. సుప్రజ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆమె కళ్ళు మూసుకుంది. నవ్వుతూ ఉన్న రేవంత్ కృష్ణ ముఖం ఆమె మూసి ఉన్న కనురెప్పలలో తలుక్కున మెరిసింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చంద్రిక. విచిత్రమైన భావన ఆమె మదిని చుట్టేస్తోంది. అతనెవరో ఏంటో కూడా తెలియదు తనకి. పరిచయమైన కొద్ది రోజుల్లోనే తనకి దగ్గర మనిషిలా అనిపిస్తున్నాడు. అతను చూసే చూపులు ఇప్పుడు కూడా తనకి గుచ్చుకుంటున్నట్టే అనిపిస్తున్నాయి. చిత్రంగా అతని చూపులకు ఇబ్బందిగా అనిపించట్లేదు తనకి. అతని వైపు చూడకూడదు అనుకున్న తన కనులు తన మాట వినట్లేదు. కనుపాపలను కంటి కొనలకు తెచ్చి మరీ అతన్ని చూస్తూ ఉండేది రోజు చంద్రిక. అతని పైన ఉన్న భావానికి ఏం పేరు పెట్టాలో కూడా తనకి తెలియట్లేదు. అప్పుడే వీచింది చల్లని చిరుగాలి. బహుశా అతన్ని తాకి వచ్చి తనని చేరిందేమో. అతని వెచ్చని కోగిలిలో ఉన్న భావన కలిగింది చంద్రికలో. సిగ్గుతెరలు ఆమె బుగ్గలు చెరి చెంపలు కెంపులయ్యి ఆమె చెంప చివరలు మరింత మెరిశాయి. మంచు తెరలుగా ప్రకృతితో కలిసిపోవాలని తెగ ఆరాటపడుతోంది. లేలేత బాణుని కాంతి
రేఖలు సన్నటి మంచు తుంపర్లను తమలో కనిపేసుకోవాలన్నట్టు భూమి మీదకి వేగంగా దూసుకొచ్చేస్తున్నాయి. అగర్బత్తి పొగల మధ్య వికసించిన పువ్వుల తులసి కోట ప్రదక్షిణలు చేసి దీపారాధన చేసి పూజ ముగించుకుని సూర్యుని వైపు తిరిగి దండం పెట్టుకుంది. వణికించే చలిలో నిలువెచ్చని ఎండ శరీరాన్ని తాకుతుంటే హాయిగా అనిపించింది ఆమెకి. అప్పటి వరకు బంధించిన కేశాలకు స్వేచ్ఛనిచ్చి విచ్చుకున్న పువ్వుల అందాల్ని చూస్తుండిపోయింది. అతని కళ్ళకు మాత్రం అరవిరిసిన పువ్వులా కనిపిస్తోంది చంద్రిక. అంతలోనే తన వీపుకి చూపులు గిలిగింతలు పెడుతున్నట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగింది. చేతులు కట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు రేవంత్ కృష్ణ. అతన్ని ఎదుట చూడగానే ఆశ్చర్యం వేసి చేతులు నలుపుకోసాగింది. వెంటనే తేరుకుని చుట్టూ చూసి అతని చేతిని పట్టుకుని పందిరికి దట్టంగా అల్లుకున్న శంకుపూల పొద వెనక్కి తీసుకువెళ్ళిపోయింది చంద్రిక. మీరేంటి ఇక్కడికెందుకు వచ్చారు అని తడబడుతున్న ఆమె మాటల్లోనే తెలుస్తోంది ఆమె ఎంత కంగారు పడుతుందో అని. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రేవంత్. ఇక్కడ వద్దు, ఎవరన్నా చూస్తే బాగోదు, సాయంత్రం మాట్లాడతాను ఆమె అభ్యర్థించింది. అలాగే, కంగారు పడకు. తలదించి కిందకి చూస్తున్న అతని చూపులు ఎక్కడ ఉన్నాయో ఆమె గమనించింది. అప్పటి వరకు అలాగే పట్టుకుని ఉన్న అతని చేతిని టక్కున వదిలి కంగారుగా అతని వైపు అప్పుడప్పుడు చూస్తూ దిక్కులు చూడసాగింది చంద్రిక. ఆమె వైపే చూస్తూ మరొకసారి చిరునవ్వులు చిందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రేవంత్ కృష్ణ. అతను వెళ్ళగానే చుట్టూ ఒకసారి చూసి గమనించి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది చంద్రిక. సాయంకాలం ఎడ్లబంది ముందుగానే కలిసింది. అమ్మాయిలు ఆ రోజు ముందే ఊరు చేరుకున్నారు. తను వచ్చేసరికి చంద్రిక ఎడ్లబండి ఆగే ప్రదేశంలో లేకపోవడంతో నిరుత్సాహపడిపోయాడు రేవంత్ కృష్ణ. కృష్ణ, ఏమైందిరా అని అడిగాడు మాధవ్ అయోమయంగా. చంద్రతో మాట్లాడాలి అనుకున్నాను, ముందే వెళ్ళిపోయినట్టుంది అని దిగాలుగా చెప్పిన స్నేహితుని చూసి, ఈరోజు రాత్రి మా ఊర్లో సినిమా తెర వేస్తున్నారా, దాదాపు అమ్మాయిలందరూ చూడడానికి అక్కడికే వస్తారా, నువ్వు రాకూడదు, చంద్రిక కూడా రావచ్చు అని మాధవ్ అన్నాడు. సంతోషంగా మాధవ్ని హత్తుకుని సమ్మతిని తెలిపాడు రేవంత్ కృష్ణ. పొద్దుగూకిన తర్వాత సీతాపురం నుండి రామచంద్రపురం బయలుదేరాడు. చంద్రికతో మాట్లాడాలని చెప్పొచ్చాడు కానీ కంగారుగా ఉంది అతనికి. అతని మనసు ఆమె ముందు పరచాలి, అదే ఎలా అర్థం కాలేదు. ఆలోచన నడుమునే మాధవ్ ఇంటికి చేరుకున్నాడు రేవంత్ కృష్ణ. సాదరంగా ఆహ్వానించారు మాధవ్ తల్లిదండ్రులు. అక్కడి నుంచి ఇద్దరు సినిమా తెర వేసే దగ్గరికి వెళ్లారు. అప్పటికే ఊళ్ళో జనం చాలామంది వచ్చేశారు. వెన్నెల వెలుగు తప్పితే ఇంకే వెలుతురు లేదు ఆ రోజుల్లో. అంతమందిలో చంద్రిక ఎక్కడ ఉందో అర్థం కాలేదు అతనికి. ఒకవేళ ఇంటి దగ్గరే ఉండిపోయిందా అనే ఆలోచన కూడా వచ్చింది రేవంత్కి. అనుకున్నది తడవుగా మాధవ్ని వెంట పెట్టుకుని ఆమె ఇంటి ముందుకు చేరుకున్నాడు. ఏదో అలికిడి కావడంతో ఇద్దరు కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అలాగే వెళ్ళిపోయారు. త్వరగా రావే, అవతల సమయం దాటిపోతుంది, చివర కూర్చోవలసి వస్తుంది, సినిమా సరిగ్గా చూసినట్టు కూడా ఉండదు అరుస్తూ మాట్లాడింది సుప్రజ. ఎక్కడున్నా దీని గొంతు తగ్గదు గొనుక్కున్నాడు మాధవ్. మాధవ్ వైపు చూసి, ఆ అమ్మాయి నీ అత్తయ్య వాళ్ళ అమ్మాయి కదూ, మీ పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగాడు రేవంత్ కృష్ణ. మా అమ్మ వాళ్ళమ్మ తప్ప ఎవరికీ అభ్యంతరం లేదురా. సుప్రజ ఏమో భయపడుతుంది, నాతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేసింది. ఈ మధ్య మా అత్తగోడు భరించలేక బాధని వెళ్ళగక్కాడు మాధవ్. వస్తున్నానే, లోపల నుండి వినిపించింది ఒక గొంతు. లీలగా వినిపిస్తూ అంతకంతకు పెరగసాగింది ఆమె అందలసడి. ఆ శబ్దానికి అనుగుణంగా కొట్టుకుంటున్న గుండె మీద చేతిని ఉంచుకొని అలాగే కళ్ళు మూసుకొని ఆమె దగ్గరగా వస్తుంది అనిపించినప్పుడు కళ్ళు తెరిచి ఆమె వచ్చే వైపు చూశాడు రేవంత్ కృష్ణ. చంద్రకాంత రంగు ఓని, కుంకుమ రంగు పావడాలో 2 జడల ముందుకు వేసుకుని జడల చుట్టూ మల్లెలు మాల తురుముకుని చెవి జుంకాలు సరిచేసుకుంటూ నడుస్తోంది చంద్రిక. వెన్నెల వెలుగులో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది ఆమె వదనం. బైక్కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఆమెనే చూస్తున్నాడు రేవంత్ కృష్ణ. రాత్రిపూట ఈ సమయంలో అతను అక్కడ చూసి కంగారు పడిపోయింది. సుప్రజ కూడా ఆశ్చర్యంతో మాధవ్ని కృష్ణని చూస్తుండిపోయింది. దారిలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. వడివడిగా వారిని చేరుకొని, ఇంత రాత్రిపూట మీరేంటిక్కడ అని అడిగింది సుప్రజ. అవన్నీ తర్వాత, నువ్వెలరా, సుప్రజ చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు మాధవ్.
వద్దు, మీ అమ్మగాని మా అమ్మగాని ఎవరు చూసినా చంపేస్తారు, వదులు. మాధవ్ చేతిని విడిపించుకుంటోంది సుప్రజ. మా కృష్ణ చంద్రికతో మాట్లాడాలంట, ఎలాగైనా నువ్వే చూసుకోవాలి, వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా. సుప్రజని బ్రతిమాలాడు మాధవ్. ముందు చంద్రికకి ఇష్టమో లేదో కనుక్కోండి అని చెప్పింది. తను ఒప్పుకుంటేనేలే అన్నాడు మాధవ్. మౌనంగా తన వైపే చూస్తున్న చంద్రికని చూసి, నీతో మాట్లాడాలి, సాయంత్రం రాలేదు కదా నువ్వు అని అన్నాడు. అందరూ ముందే కదిలిపోయారు. నేను వెళ్లాల్సి వచ్చింది. ఆమె తలదించుకొని సంజాయిషి ఇచ్చింది. పర్వాలేదు, ఇప్పుడు మాట్లాడొచ్చా నీతో అని అడిగాడు నెమ్మదిగా. కానీ అని సుప్రజ వైపు చూసింది. కాసేపు అంతే. అంతవరకు సుప్రజ ఎవరికి అనుమానం లేకుండా చూస్తుంది. అర్థం చేసుకో, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. అతను అలా బ్రతిమాలుతుంటే కాదని లేకపోయింది చంద్రిక. సరే అని చెప్పింది. తన వైపే చూస్తున్న సుప్రజని చూసి, చూసుకో, వెంటనే వచ్చేస్తాను, మా అమ్మమ్మ ఇంట్లోనే ఉంది కదా, నేను సరాసరి అక్కడికే వచ్చేస్తాను అని చంద్రిక చెప్పింది. జాగ్రత్త. పెదవులు కదిపి మాధవ్తో పాటు వెళ్ళిపోయింది సుప్రజ. మాట్లాడాలి అన్నారు, చెప్పండి. అతని చూపులకు మనసు పరవశించిపోతుండగానే అడిగింది చంద్రిక. ఇక్కడ కాదు అన్నాడు కృష్ణ. మరెక్కడా? తల ఎత్తి అతన్ని చూస్తూ కంగారు నిండిన స్వరంతో అడిగింది. భయపడుకో, కలువ కొలను దగ్గర అని అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపిందామె. భయపడలేదు. బైక్ స్టార్ట్ చేస్తున్న అతన్ని చూసి నడిచి వెళ్దామంది. వెంటనే ఆమె కంగారికి నవ్వుకొని అలాగే వెళ్దాం అని అన్నాడు రేవంత్ కృష్ణ. ఇద్దరూ మెల్లగా నడుస్తున్నారు. ఆ చెరువు గట్టు కిందకి చేరిపోయారు. ఆమె చూపంతా వెన్నెల్ని పొదువుకొని చెరువులో అందంగా విరిబూసిన తెల్ల కలువల మీదనే ఉంది. కావాలా అని అడిగాడు ఆమె చూస్తున్న వైపు చూస్తూ. ఇంతకు ముందులా కాకుండా సరే అని చెప్పింది. తెల్ల కలువ తెచ్చి కలువ రేకుల్లాంటి ఆమె చేతుల్లో పెడుతూ, నీ ప్రేమను అందించే వరమీవా, జీవితాంతం నీ చేతిని వదలక నీ తోడుంటాను. ఆమె చేతులను కిందకు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రేవంత్ కృష్ణ. అతను ఆ మాట చెప్పగానే క్షణానికి ఒకసారి కనురెప్పలను టపటపలాడించింది ఆమె. అతని స్పర్శ ఆమెను తాకగానే వానజలు తగిలినట్టు ఆమె శరీరం పులకించిపోయింది. ఇప్పుడే చెప్పక్కర్లేదు, నిదానంగా ఆలోచించి నీ నిర్ణయం ఏమిటో తెలియజేయి అని సున్నితంగా ఆమె చేతిని నొక్కి వదిలాడు. అత్యంత వేగంగా సాగిపోతున్న హృదిసడి ఆపలేక లోపల ఆపసోపాలు పడుతూ సిగ్గు కమ్మేస్తుంటే అతన్ని చూడలేక కనురెప్పలు నేలకు వాల్చేసి కలువను గట్టిగా పట్టుకుంది. ఏమి జరుగుతోంది? తనలో కొత్తగా సిగ్గు బిడియం ఏమిటో. అతని స్పర్శ ఏమాత్రం ఇబ్బంది కలిగించట్లేదు. ఆపై పులకింతలతో శరీరం అణువణువు స్పందిస్తోంది. ఎందుకిలా అవుతుంది? తనంటే ఎంత ప్రేమో చెప్పాడు, మరి తనకి? ఆమె చేతులు పట్టుకుని అరే ఆమె చేతుల్లో ఇంకా నలిగి కలువను సున్నితంగా విడిపించాడు. ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది అతన్ని. మరోసారి అతని స్పర్శ తాకగానే కళ్ళతోనే చూపించాడు వారి చేతుల వైపు. అప్పుడు గమనించింది ఆ కలువని ఎదకి హత్తుకుంది, కలువతో పాటు అతని చేతులు కూడా. ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత చిరుదరహాసం చేశాడు రేవంత్. అతని సన్నటి నవ్వులు వినిపించి తనేమి చేసిందో అర్థమై టక్కున అతని చేతి వదిలేసి వెనక్కి తిరిగిపోయింది. ఇంకాస్త నవ్వుల తీవ్రత పెంచాడతను. వెళ్దామా అండి? అటువైపుకి తిరిగి పోయి అడిగింది చంద్రిక. ఇంకాస్త సమయం ఉంటే బాగుంటుందేమో. చంద్రిక చూడు ఎంత అందంగా ఉందో అన్నాడు. ఏంటి? చిరుకోపంగా వెనక్కి తిరిగి చూసింది అతన్ని. చెట్టు కింద మొదట్లో కూర్చుని తల కింద చేతులు పెట్టుకుని వెనక్కి వాలి, చంద్రికంటే వెన్నెలని కదా అర్థం, వెన్నెల బాగుందంటున్నా, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను అని కళ్ళతోనే నవ్వుతూ అడిగాడు రేవంత్. కావాలని కవ్విస్తున్నాడని ఆమెకి అర్థమయ్యి మూతి ముడుచుకొని అక్కడే గట్టి మీద కూర్చుంది చంద్రిక. ఆమెనే చూస్తున్నాడతను ఓరగా. అప్పుడప్పుడు అతన్ని చూస్తూ అతని చూపుల దాడికి ఎగసి పడుతున్న మనసుని అదుపు చేసుకోసాగింది చంద్రిక. కథ కొనసాగుతోంది. ఈ కథ రాసి నేను దాదాపు 4 years అవుతుంది అనుకుంటా. ఒక చిన్న కాంపిటీషన్ కోసం రాశాను. చిన్న స్టోరీ ఇది, అంత పెద్ద స్టోరీ ఏం కాదు. బట్ అప్పుడు నేను అచ్చ తెలుగు రాయాలని అనుకున్నాను అన్నమాట. అంటే అప్పుడు నేను రైటింగ్ కూడా బిగినింగే. సో ఈ స్టోరీ ఎందుకో నాకు ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తుంటే భలే అనిపిస్తుంది చదువుతుంటే. ఆ ఫీల్ చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఈ స్టోరీ పూర్తయ్యేసరికి మీ మనసులో చంద్రిక రేవంత్ అలాగే నిలిచిపోతారు.
మిస్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.